అరకు అసెంబ్లీ కూడా ఈసారి బీజేపీ తీసుకుంది. ఎందుకని అరకు అసెంబ్లీలో కూడా అంత స్ట్రాంగ్‌గా ఉన్నారా మీరు? ఈరోజు అరకు ప్రాంతం అంతా కూడా గంజాయిమయం అయిపోయిన పరిస్థితి చూస్తాం. అలాగే విమెన్ ట్రాఫికింగ్ ప్రతి ఇంటిలో అమ్మాయిలు మిస్ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ, కొత్తపల్లి గీత ఏంటి మీ ప్లానింగ్ ఏంటి ప్రచారంలో? మనం ప్రజలకు చెప్పే పరిస్థితిలో లేవు, ప్రజలే మనకు చెప్తున్నారు. గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంది, ఆన్ రికార్డ్స్ వేరే ఉందంటారు. వేరే ఉంది. దళితులు ఇంతకు ముందులాగా నువ్వు కొనేస్తే అమ్ముడుపోయే పరిస్థితిలో లేరండి. జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నది ఆ గిరిజనులు, ఆ దళితుల ఓట్లని. మేము వెళ్ళి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మీ జీవితాలు ఎలా నాశనం చేశాడు అని చెప్పే పరిస్థితుల్లో మేము లేవు. వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఈరోజు మనతో ఉన్నారు అరకు పార్లమెంటు స్థానానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బీజేపీ సీనియర్ నాయకురాలు కొత్తపల్లి గీత. కొత్తపల్లి గీత గతంలో అరకు నుంచి ఒకసారి పార్లమెంటుకి ఎన్నికయ్యారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. మరి ప్రచారం అయితే స్టార్ట్ చేశారు. చాలా రూరల్ ప్రాంతం, ముఖ్యంగా ట్రైబల్ విలేజెస్ ఎక్కువగా ఉన్నది. 7 కాన్స్టిట్యున్సీ కూడా పూర్తి స్థాయిలో ట్రైబల్గా ఉంటాయి. సో గతంలో పనిచేశారు కాబట్టి మరి ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి బీజేపీ నుంచి బరిలో దిగుతున్నారు. మరి బీజేపీ అర్బన్లోనే కాదు రూరల్లోనే ఉందా ఏంటి? అసలు ప్రచారం ఎలా సాగుతుంది? క్యాండిడేట్లతో, ఎమ్మెల్యే క్యాండిడేట్స్తో ఇంటరాక్షన్ ఎలా ఉందనేది ఆవిడ మాటలు విందాం. నమస్తే అండి కొత్తపల్లి గీత గారు. నమస్కారం అండి. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అరకు అనేది ఒక భారతదేశంలోనే ఒక ప్రాముఖ్యత ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. పూర్తిగా ట్రైబల్ ప్రాంతం. మీరు గతంలో అక్కడ ఎంపీగా కూడా పనిచేశారు, పూర్తి స్థాయిలో చూశారు. సో అరకుని బీజేపీ ఎంచుకోవడం వెనక ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్న అందరికీ. ఏదైనా వేరే అర్బన్ ఏరియాలో ఎంచుకున్నదంటే ఓకే, లేదంటే కట్టర్ బీజేపీ ఉన్నటువంటి నార్త్ ఇండియాలో అంటే ఓకే. కానీ సౌత్ ఇండియాలో, దట్టు ఆంధ్రప్రదేశ్లో, దట్టు అరకు, ఎందుకని బీజేపీ ఈ సీట్ని మీకోసం తీసుకొచ్చిందా, లేకపోతే గెలవాలన్న ఉద్దేశంతోనా? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండి, 2014లో కూడా యాక్చువల్లీ అరకు బీజేపీ తీసుకుందామని అప్పట్లో అనుకున్నట్టు నాకు సమాచారం. కానీ అప్పట్లో నేను అటువైపు స్ట్రాంగ్గా ఉన్నానని చెప్పి వదిలేశారని నేను విన్నాను. అది కాకుండా చెప్పాలంటే మనం చూస్తే ప్రధానమంత్రి గారికి ఎప్పుడు కూడా ట్రైబల్స్, ఆదివాసీ అండ్ విమెన్ రెండూ కూడా ఆయన హార్ట్కి చాలా క్లోజ్గా ఉండేయండి. ఎస్. ఆ యూఎస్పీ తోటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక్క ట్రైబల్ కాన్స్టిట్యున్సీ అరకు. సో అది ఒక కారణం. రెండోది బేసికల్లీ కూడా ఈ పర్టిక్యులర్ అరకు కాన్స్టిట్యున్సీలో నేను ఎట్లా రిప్రజెంట్ చేశాను 2014-19 అన్నది ప్రధానమంత్రి గారు ప్రత్యక్ష సాక్షి నాకు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ కాన్స్టిట్యున్సీలో గత 2-3 సంవత్సరాలుగా నేను కంప్లీట్గా నా టైం డివోట్ చేసి వర్క్ చేయడం కానీ, అట్ ద సేమ్ టైం గిరిజనుల్లో నరేంద్ర మోదీ గారి మీద ఉన్న ప్రేమ, మనం అనుకుంటాం రూరల్ ఏరియాస్లో నరేంద్ర మోడీ గారు వెళ్ళారని, మరి మన ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్లో చూసాము. ట్రైబల్ ఏరియాస్లో పూర్తిగా బీజేపీ స్వీప్ చేసిన పరిస్థితి చూసాము. సో అందుకని అరకు కూడా 100% నరేంద్ర మోడీ గారు చూస్ చేసుకోవడానికి కారణం ఆదివాసీల మీద ఆయనకున్న ప్రేమ. రెండోది అరకు అసెంబ్లీ కూడా ఈసారి బీజేపీ తీసుకుంది. ఎందుకని అరకు అసెంబ్లీలో కూడా అంత స్ట్రాంగ్గా ఉన్నారా మీరు ఏంటి? ఎస్ అండి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఉన్న 175 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో అరకు కాన్స్టిట్యున్సీ బేసికల్లీ అక్కడ ఫస్ట్ నుంచి కాన్సన్ట్రేట్ చేసి మనం బూత్ లెవెల్ కమిటీస్ అక్కడ ఫామ్ చేయడం జరిగింది. అంటే మంత్రి గారి ప్రోగ్రామ్ మేరా బూత్ మేరా సబ్సే మజ్దూర్. సో నా బూత్ నాకు ముఖ్యం అన్న నినాదం ముందుకు తీసుకువెళ్ళి ప్రతి పోలింగ్ బూత్లో 303 పోలింగ్ బూత్స్ ఉంటే 303 పోలింగ్ బూత్స్లో కూడా 12 మంది మెంబర్ కమిటీస్ ఉన్నాయి మనకు. అట్ ద సేమ్ టైం పేజ్ కమిటీస్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క పేజ్ పోలింగ్ బూత్ పేజ్కి కమిటీస్ ఉన్నాయి. సో గ్రాస్ రూట్ లెవెల్లో చాలా స్ట్రెంథన్ చేసి పార్టీని కష్టపడి పనిచేయడం జరిగింది. సో అంత స్ట్రాంగ్గా ఉన్న కాన్స్టిట్యున్సీని వదలడం ఇష్టం లేక అది పట్టుబట్టి తీసుకోవడం జరిగింది. సో 10 ఏళ్ల తర్వాత అంటే 2014, 19 తర్వాత 19, 24 తర్వాత ఇప్పుడు 24లో మరోసారి మీరు అరకు వెళ్తున్నారు. సో ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి పరిస్థితులు ఏంటి, ఎలా ఉంది అరకు? చాలా బాగుందండి. అప్పుడు 2014లో ఫస్ట్ ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు నేను పెద్దగా అందరికీ తెలీదు, ఎందుకంటే కొత్తగా వచ్చాను. అండ్ దట్టు ఫ్యాన్ పార్టీ కూడా కొత్తది. ఇప్పుడు అందరూ అడుగుతున్నట్టు
కమలం గుర్తుని ఎలా తీసుకెళ్తారని అడుగుతున్నారు. కానీ కమలం గుర్తు నరేంద్ర మోడీ గారు, తెలియని గిరిజనులు, తెలియని ఆదివాసీలు ఎవరు లేరు. ఇప్పుడు ఇంటీరియర్ ప్రాంతాల్లో కూడా నరేంద్ర మోడీ గారు ఇస్తున్న సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ఆయనకున్న చరిస్మా కానీ మారుమూల గ్రామాల్లో కూడా అందరికీ తెలిసిన విషయం. 2013లో 14లో మేము తీసుకెళ్ళినప్పుడు యాక్చువల్లీ ఫ్యాన్ గుర్తు కూడా కొత్తే. రాజశేఖర రెడ్డి గారు తెలుసు కానీ ఫ్యాన్ గుర్తు అయితే కొత్తే. ఆ గుర్తుని తీసుకెళ్ళగలిగాము. ఈరోజు ఇంత పాపులారిటీ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈరోజు భారతదేశంని ఒక విశ్వగురువుగా స్థాపించిన నరేంద్ర మోడీ గారిని తీసుకెళ్ళడం, అసలు మేము తీసుకెళ్ళడం కదా, ఆయనే మమ్మల్ని తీసుకెళ్తారు. సో గుర్తు కూడా ఇంటీరియర్ ప్రాంతాలకు వెళ్ళింది. 100% చాలా పాజిటివ్గా ఉంది. రెండోది ఇక్కడ బీజేపీ నుంచి ఫస్ట్ టైం మీరు ఇక్కడ బరిలో దిగుతున్నారు. అంటే బీజేపీ విధానాలు కానీ, నరేంద్ర మోడీ కార్డు అంటే ఆయన ఇదేనా, లేకపోతే గిరిజనుల మీద ప్రత్యేకమైన అభిమానం ఉందని మీరు అంటున్నారు. సో మరి ఓవరాల్గా చూసుకుంటే ఇండియాలో ఎక్కువగా గిరిజనుల వైపు, భారతీయ జనతా పార్టీ వైపే గిరిజనులు ఉన్నారనడానికి ఏంటి, ఎందుకని? అదే ఇందాక కూడా నేను చెప్పాను కదా, ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ చూస్తే అది పక్కన పెట్టినా కూడా ఈరోజు మొట్టమొదటిసారి ఈ దేశంలో ఒక రాష్ట్రపతిని గిరిజన మహిళని చేయడం అన్నది అసలు ఇప్పటి వరకు చరిత్రలో జరగని పని. అలాగే గిరిజనులకు పెద్దపీట వేసి రకరకాల ప్రోగ్రామ్స్, ఇప్పుడు ప్రతి పీవీటీజీ ఇంటి మహిళకి కూడా ఒక ఇల్లు ఇవ్వాలని 25,000 కోట్లు బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. అధిక బడ్జెట్ ఆదివాసీస్కి ఇవ్వడం జరిగింది. మినిమం సపోర్ట్ ప్రైస్ అయితేనే. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇంతకుముందు ఎంత యాక్టివ్గా ఉందో తెలియదు కానీ మోదీ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ట్రైబల్ వెల్ఫేర్ అన్నది ప్రతి మారుమూల ప్రాంతంలో ఉన్న గిరిజనులు ఎంటర్ప్రెన్యూర్స్గా వాళ్ళని ఎలా డెవలప్ చేయాలన్నది అన్నది ఫోకస్ అయ్యి ఉంది. సో రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ చూసినా కూడా ఈరోజు మనం చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ దేవుడిచ్చిన పూజ దయదలుచుడు అన్నట్టు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కర్టన్స్ వేయడం వలన ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందించాలన్న మోదీ గారి సంకల్పం కూడా ఈరోజు నెరవేరని ప్రదేశం ఏ ప్రాంతం ఏదైనా ఉంటే అది అరకు ప్రాంతం అండి. సో ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ అందించిన ప్రతి బొట్టు, అంటే ప్రతి లాస్ట్ బిందువు కూడా ప్రజలకు అందాలంటే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కోఆపరేషన్ అవసరం. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక ఎంపీగా బీజేపీ ఎంపీ ఉంటే అది ప్రతి ప్రోగ్రాము కూడా ప్రజలకు అందించడంలో మేము ఒక వారధిగా నిలుస్తాం. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ప్రజల ఆదరణ పొందుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను. రెండోది అంటే మీరు అన్నట్టుగా బీజేపీ ఆదరణ పొందుతుంది. గత 5 ఏళ్లుగా ఏం జరిగింది? గత 5 ఏళ్లుగా రాష్ట్రం అభివృద్ధి చెందడం ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ 27 మొత్తం ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూన్సీలు ఉంటే దాదాపు 26 వరకు గెలిచింది. సో వాళ్ళ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఎక్కువగా వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసింది ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యూన్సీసే. మరి దాన్ని ఏ విధంగా ఒక్క ఛాన్స్ అని వచ్చింది జగన్, ఈరోజు అన్ని వర్గాల వాళ్ళని మోసం చేశారండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా గిరిజనులు, దళితులు, ఎప్పుడైతే వెనుకబడిన తరగతులు ఉన్నారో వాళ్ళందరి జీవితాలు డబ్బుతోటి కొనొచ్చు అని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో డబ్బులు ఉంటే పర్వాలేదు, వాళ్ళ బతుకులు కొనేస్తానన్న ధీమాతోటి ఈరోజు ఉన్నారు. కానీ దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈరోజు తిరగబడిన పరిస్థితి చూస్తున్నాం. మనం ఈరోజు చూస్తే గిరిజనులు అత్యధికంగా ఈరోజు ఎక్స్‌ప్లాయిట్ చేయబడిన పరిస్థితి చూస్తున్నాం. గంజాయి కానీ ఈరోజు అరకు ప్రాంతం అంతా కూడా గంజాయిమయం అయిపోయిన పరిస్థితి చూస్తున్నాం. అలాగే విమెన్ ట్రాఫికింగ్, ప్రతి ఇంటిలో అమ్మాయిలు మిస్ అవుతున్నారు. ప్రేమ పేరు చెప్తూ కొంతమంది పని కట్టుకుని వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఉపాధి కల్పన సున్నాకు వచ్చేసింది. అండ్ తర్వాత చూస్తే స్కూల్స్, ప్రైమరీ స్కూల్స్ కూడా మూసేశారు. విద్య అన్నది కూడా అందం ద్రాక్ష పండుగ మారిన సందర్భాలు చూస్తున్నాం. వైద్యం చూస్తే 2 కిలోమీటర్ల మేర ప్రతి నేషనల్ హెల్త్ మిషన్ ప్రకారం ప్రతి 2 కిలోమీటర్లకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి. అట్లాంటిది ఉందో లేదో మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. రోడ్ల పరిస్థితి చూస్తే గత 5 సంవత్సరాలుగా ఒక్క రోడ్డు కూడా వేసిన పాపాన్ని పోలేదు. ఆదినారాయణ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, మోదీ గారి రోడ్లు కేడీ రోడ్లని, మోదీ రోడ్లు కేడీ రోడ్లని. నేషనల్ హైవే ఎక్కగానే ప్రశాంతంగా ఉంటుందట, అక్కడి నుంచి దిగగానే నడువులు పడిపోతాయి. సో అది మోడీ రోడ్, ఇది కేడీ రోడ్ అని. సో అట్లాగా చూస్తుంటే అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిన పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. అండ్ అభివృద్ధి సంక్షేమం పేరుతోటి ప్రజల జీవితాలు కొనేయాలనుకున్న జగన్ గారికి అర్థం కాని విషయం ఏంటంటే ప్రతి పార్టీ సంక్షేమం చేస్తుంది. ఏ సంక్షేమ కార్యక్రమాలు ఏ పార్టీ తీసేది. ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆపేసిన వ్యక్తి జగన్. ఇన్ఫ్యాక్ట్ అన్నా క్యాంటీన్ కానీ, లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అనువున చూసుకుంటూ పోతే కొన్ని వందలు చెప్పుకుంటూ పోవచ్చు. సో గిరిజనులు, దళితులు అండ్ బడుగు బలహీన వర్గాలు వీళ్ళెవరూ కూడా ఇప్పుడు అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేరండి. మీరు చూస్తే అనంతోదయ భాస్కర్ని ఈ మధ్యకాలంలో అంబేద్కర్ బొమ్మకి దండేసిన తరిమి కొట్టడం జరిగింది. మా కాన్స్టిట్యున్సీలోనే కాదు,
పిఠాపురంలో కూడా చేశారు, పత్తిపాడులో కూడా అదే జరిగింది. Yes. సో దళితులు ఇంతకు ముందులాగా నువ్వు కొనేస్తే అమ్ముడుపోయే పరిస్థితిలో లేరండి. Okay. డబ్బు వెదజల్లేసి దళిత జీవితాలు కొనేస్తా అంటే చూస్తే అరగెన్స్ ఏంటంటే అండి, ఇప్పుడు అనంత్ ఉదయ్ భాస్కర్ అన్నవాడు ఒక దళితుని చంపి ధైర్యంగా ఇంటికి తీసుకెళ్ళి డెలివరీ ఇవ్వగలిగాడంటే వాళ్ళకి ఎంత చులకన భావం ఉందో, అంటే వీళ్ళని చంపేసినా కూడా వీళ్ళు భరిస్తారు అని అనుకున్న చులకన భావం ప్రతి దళితుడి కన్ను తెరిపించింది. ఈరోజు గిరిజనులు దళితులు తిరగబడే పరిస్థితులు. అంటే మీరన్నట్టుగా మరి దళితులు తిరగబడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నది ఆ గిరిజనుల్ని, ఆ దళితుల ఓట్లని, ఆ దళితుల్ని, ఆ గిరిజనుల ఓట్లతోనే మళ్ళీ అధికారంలో వస్తామని చెప్పేసి సెమీ అర్బన్, అర్బన్ ఓట్ల మీద అంత కాన్సంట్రేషన్ చేయలే కానీ రూరల్ అండ్ ట్రైబల్ దళిత బహుజనుల ఓట్ల మీదనే ఎక్కువగా కాన్సంట్రేషన్ చేశారు. మరి దళితులంతా కూడా, బహుజనులంతా కూడా ఆయన వైపే ఉంటారని చెప్పేసి వాళ్ళ పార్టీ నేతలు చెప్తున్నారు. వాళ్ళు కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది మరి వాళ్ళే కదా! వాళ్ళందరూ కూడా అటువైపు మొగ్గు చూపరా? చూపరండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే ఆయన పరదాలు కట్టుకు తిరుగుతారు. ఆయనకి గ్రౌండ్ రియాలిటీ తెలీదు. ఆయన చుట్టూ ఉన్న కాటరీ ఏదైతే చెప్తుందో అదే నమ్ముతారు. క్లౌడ్‌లోనే ఆయన ఉంటే మంచిది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే గెలిచేస్తాము, కొనేస్తాము అన్న ఆలోచనతోటి ఆయన ఉన్నారు. ఆ మబ్బులోనే ఉండడం మంచిదండి మనకి. ఎందుకంటే గిరిజనులందరూ ఈరోజు మీరు నాతో పాటు వస్తే గ్రౌండ్ లెవెల్ రియాలిటీకెళ్తే, మేమెళ్ళి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, మీ జీవితాలు ఎలా నాశనం చేశాడు అని చెప్పే పరిస్థితుల్లో మేము లేవు. మేము ప్రజల్లోకి వెళ్తే వాళ్ళే మాకు చెప్తున్నారు. సో ఏం ఈరోజు చెప్తున్నారు? చాలా విషయాలు ఎలా మోసం చేశాడు, వాళ్ళ జీవితం ఎలా నాశనం చేశాడు, కొంతమంది ముసలి వాళ్ళకి ఎలా పెన్షన్స్ తీసేశాడు, పోడు కల్టివేషన్లో వాళ్ళకి భూమి ఉన్నదని చెప్పి ఎలా మోసం చేశాడు. పోడు కల్టివేషన్లో 5 పైసలు రాదు, తిండికి తినడానికి కూడా లేని వాళ్ళకి ఇల్లు లేకుండా ఏం చేశాడు. ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ సిలిండర్స్ ఇచ్చేదానికి ఎలాగ మోసం చేసి గ్యాస్ సిలిండర్స్ కూడా వాళ్ళకి రానివ్వకుండా చేశాడు. గ్యాస్ స్టవ్లు కూడా వాళ్ళ పేర్లు రాసి ఎట్లా దొబ్బేశారు. మంచినీళ్ళు లేకుండా ఎలాగ ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఇళ్ళు ఆన్లైన్ కూడా రిజిస్టర్ చేయకుండా వాళ్ళకి అందం ద్రాక్షలా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకున్నాడు. ఎంఎస్పి ప్రభుత్వ విధానం ప్రకటించినా సరే ఈరోజు ఎంఎస్పి వాళ్ళకి చేరని పరిస్థితి ఉంది. గిరిజన ప్రోడక్ట్స్కి ఇప్పుడు కూడా దళారుల మధ్యలో చేరి చేస్తున్నారు. ఇల్లీగల్ మైనింగ్ చేసి వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. వైద్యం అందక జనాలు చచ్చిపోతున్నారు. విద్య ప్రాబ్లం, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు సరిగ్గా. అండ్ వేరే ఖాతాల్లో 3 సంవత్సరాలు 5 సంవత్సరాల కోర్స్ అయితే 3 సంవత్సరాలు వాళ్ళ ఖాతాలోకి వేసి మిగతా 2 సంవత్సరాలు కూడా పరిస్థితి చూస్తే ఈరోజు సర్టిఫికెట్లన్నీ హోల్డ్ అయిపోయి ఉద్యోగాలు లేక ప్రజలు రోడ్డు మీద, యువకులు రోడ్డు మీద ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ పోతే అండి 1, 2 కాదు, అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేసిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. సంక్షేమం అందిస్తున్నాడు అంటున్నాడు కానీ బటన్ నొక్కింది వాళ్ళు బినామీ ఖాతాల్లోకి వెళ్తున్నాయా లేకపోతే వాళ్ళ ఖాతాల్లోకి వెళ్తున్నాయా ఎవరికి తెలియదు. ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళకి వస్తుంది నాకు రావట్లేదు అంటున్నారు. కానీ ఎవరికి రావట్లేదు అన్న విషయం వాళ్ళకి స్లోగా అర్థమవుతుంది. అది కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు మనం చూస్తే పాస్టర్లు ఉన్నారు. 4500 మంది పాస్టర్లు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. అందులో 50 మందికి ఆనరేరియం ఇస్తున్నారు. మిగతా 4450 మందికి ఏమీ అందదు. సో పాస్టర్లకి ఇస్తున్నానని చెప్పి మోసం చేస్తున్న జగన్ యాజ్ ఇట్ ఈజ్ ఎంతమందిని అంటే తన వర్గం అనుకున్న వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంది, ఆన్ రికార్డ్స్ వేరే ఉందంటారు. వేరే ఉంది. సో ప్రజలే చెప్తున్నారు ఈరోజు ఏం జరుగుతుంది అక్కడ అన్నది. మనం ప్రజలకు చెప్పే పరిస్థితిలో లేవు, ప్రజలే మనకు చెప్తున్నారు. ముసలి వాళ్ళు కూడా వచ్చి జగన్ పోవాలి అని గట్టిగా అరుస్తుంటే నేను అసలు ఆశ్చర్యపోయాను. అట్లా ఉంటుందని అనుకోలేదు. ర్యాలీలో మనం వెళ్తున్నాం, కొంతమంది చాలా ముసలమ్మలు, అసలు 80 ఏళ్ళు ముసలమ్మ వచ్చి వాడు వెళ్ళిపోవాలి, వాడు జైలుకి వెళ్ళాలా, మా ఇంటికి కూడా కాదని గట్టిగా అరుస్తుంటే ఏమైందో తెలియదు. ఆ రష్లో అడిగేంత పరిస్థితి కూడా లేదు. నేను అనుకున్నాను ఇంత జనాలు టార్చర్ అనుభవిస్తున్నారా. కానీ చాలా హ్యామ్లెట్ విలేజెస్ ఉన్నాయి, వాటిలో ఫెసిలిటీస్ అనేది ద బిగ్ టాస్క్. సో మరి ఎట్లా కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ చూస్తే చాలా స్కీమ్స్ ట్రైబల్స్కి ఉన్నాయి కానీ అవి ఇంప్లిమెంట్ కాలేదన్నారు. ఎక్కడ గ్యాప్ వస్తుంది, ఎక్కడ కోఆర్డినేషన్ మిస్ అవుతుంది, నిధులు ఏమన్నా మళ్ళీ దారి మళ్ళుతున్నాయి? 100% అండి. సప్లై నిధులు 100% దారి మళ్ళుతున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు దారి మళ్ళుతున్నాయి. ట్రైకార్ కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయింది. ఫ్రాంక్లీ చెప్పాలంటే సర్పంచులందరూ రోడ్డెక్కారు ఈరోజు నిధులన్నీ తీసుకెళ్ళిపోతున్నారని. స్టేట్ గవర్నమెంట్ డే లైట్ రాబరీ చేస్తుంది ఈరోజు. ప్రతి ఒక్కళ్ళ జీవితాలని ఒక ఛాన్స్ అని వచ్చిన జగన్ ఈరోజు ఏం చేశాడంటే ప్రజలకి బతకడానికి ఒక ఛాన్స్ లేని పరిస్థితి కల్పించాడు. సో నిధులు అన్నాయి కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం మళ్ళీ పోయినాయి. సో మరి ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ, కొత్తపల్లి గీత, కమలం, తర్వాత నరేంద్ర మోడీ ఇవి తీసుకెళ్లడంలో ఏ మేరకు మీరు
ఏంటి మీ ప్లానింగ్ ఏంటి ప్రచారంలో ఏంటి? చాలా బాగా ముందుకు వెళ్తున్నామండి. ఎందుకంటే 3 పార్టీలు కలిసిన సమన్వయ కమిటీ మొన్న జరిగింది. అలాగే గత 2, 3 నెలలుగా అంటే ఆల్మోస్ట్ ఎలక్షన్స్ అనౌన్స్ అవ్వకముందు ఎప్పుడో నవంబర్ నుంచి కూడా మేము టీమ్స్ ఏసి ప్రతి గ్రామాలకి పంపించడం జరుగుతుంది. అలాగే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కూడా మారుమూల గ్రామాల్లో కూడా జరిగింది. సో, మేము వెళ్తున్న ప్రతి చోట బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఒక ఎంపీగా ఈ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం ఇప్పుడు ఎలక్షన్ ముందు తిరగడం అనేది అసల పాసిబిలిటీ కూడా లేదు. హ్మ్. బట్ మన మెసేజ్ అయితే 100% డోర్ టు డోర్ కన్వే చేస్తున్నాం. చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, హామ్లెట్ విలేజెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, మీరు ఇప్పటికే బూత్ లెవెల్ వరకు కూడా కొన్ని కమిటీస్ ఏసామని చెప్తున్నారు. కానీ మీ అపోనెంట్ కూడా చాలా భారీ స్థాయిలో డబ్బు ఖర్చు పెడుతున్నారు. ముఖ్యంగా ట్రైబల్‌లో ఎన్నడూ లేనిది ట్రైబల్ కాన్స్టిట్యున్సీస్‌లో ఇంతింత డబ్బు ఖర్చు పెట్టడానికి అక్కడ ఉన్న స్థానికులే చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకని? అంటే డబ్బుతో లొంగుతారా? డబ్బు ఖర్చు పెడితే గెలుస్తారా? అది ఆ జగన్ పరిస్థితి గారి యూఎస్పీ కదండి. డబ్బులు ఖర్చు పెడితేనే గెలుస్తాం అన్నది జగన్ గారి యూఎస్పీ. వేరాజ్ బీజేపీ కేవలం మన చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం మాత్రమే నమ్ముకుంటది. డబ్బులు వెదజల్లి ఓట్లు కొనాలన్న ఆలోచన మాకు లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు ఈ దేశంలో ఉన్నాడంటే ఈరోజు అందరం గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. అండ్ ఆదివాసీలు ప్రతి ఒక్కళ్ళకి నరేంద్ర మోడీ గారు మా కార్యకర్తలు చూసారంటే చాలా పేదవాళ్ళు, హ్యాండ్ టు మౌత్ ఉన్నవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలన్న ఉత్సాహంతోటి వచ్చినోళ్ళు, డబ్బుతోటి వచ్చినోళ్ళు కాదు. ఈరోజు నేను గమనిస్తే కొన్ని వేల మంది అండి యువకులు గానీ, మహిళలు గానీ వాలంటీర్‌గా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మేము పనిచేస్తాం. మేము మోదీ గారి ఆధ్వర్యంలో మేము ఈ కమలం గుర్తును లోపలికి తీసుకువెళ్తాం. మేము 100% పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. డబ్బు కోసం కాదు మేడం. మేము మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. మోదీ గారి నాయకత్వం ఇక్కడ జరగాలి. అండ్ ఈ కూటమి ఏదైతే వ్యతిరేక ఓటు చెల్లనివ్వను అన్న నినాదం తీసుకున్నారో పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ సంకల్పం నెరవేరాలి. ఎందుకంటే ఇక్కడ విజన్ ఉన్న నాయకులు ఉన్నారు. వేరాజ్ డిస్ట్రక్షనే విజన్‌గా సాగుతున్న నాయకులు ఉన్నారు. సో, 100% ఈ రావణాసుర వధకి ఈ త్రిశూలం అన్నది ఉపయోగపడుతుందని అందరూ ప్రజలు నమ్ముతున్నారు. వాలంటీర్‌గా చాలామంది ముందుకొస్తున్నారు. అలాగే దేశ విదేశాల నుంచి కూడా చాలామంది టీమ్స్‌గా ఫామ్ అయ్యి ఇక్కడికొచ్చి అణువణువున కాన్స్టిట్యుయెన్సీ మొత్తం తిరిగి వాళ్ళు జరుగుతున్నది చెప్పడానికి సిద్ధమయ్యారు. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ప్రపంచంలో ఉన్న ఆంధ్రులందరూ ఇక్కడికొచ్చి క్యాంపెయిన్ చేయడం జరుగుతుందంటే ఇదొక డిఫరెంట్ ఎలక్షన్ అండి. 100% దీంట్లో జగన్‌కి ఒక షాకింగ్ రిజల్ట్ అయితే వస్తుంది. సో, మీకు ఇక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్‌లో టీడీపీ, జనసేన కూడా ఉన్నారు. ఎట్లా ఉంది వాళ్ళతో కోఆర్డినేషను? మీకు వాళ్ళకి మధ్య చాలా బాగుంది. కుదిరిందా? చాలా పొత్తు బాగుంది. పైన స్థాయిలో ఉంది. కింద స్థాయిలో అన్నీ సెటరేట్ అయిపోయాయా? అంతా బాగుందండి. పై స్థాయి, కింద స్థాయి ఏమీ లేదు. కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఏకైక శత్రువు ఈరోజు చూస్తే ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి, రాష్ట్రం అప్పుల కుప్పగా మార్చి, ప్రజా జీవితాన్ని కంప్లీట్‌గా స్వతంత్రంగా ఒక మనిషి జీవితం కూడా ఈరోజు ప్రశాంతంగా బతకలేని వాతావరణం సృష్టించిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి. అంటే నేను సింపుల్‌గా చెప్పాను, జైలుకి పంపించాలి అన్న సంకల్పంతో ఉన్నారు ప్రజలు. సో, ఇది ప్రజల ఎజెండా. పార్టీల ఎజెండా కాదు. కూటమి ఎజెండా కాదు. అందరూ కూడా ఈ 5 సంవత్సరాలు ఎంత టార్చర్ పడ్డారో, మళ్ళీ వాళ్ళ జీవితం ప్రశాంతం అవ్వాలంటే, వాళ్ళ దోపిడీ ఆగాలంటే, వాళ్ళు అట్‌లీస్ట్ రాత్రి సరిగ్గా నిద్రపోవాలంటే, మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి అని చెప్పి ప్రజలే నమ్ముతున్నారు. అంటే కూటమి ప్రభుత్వం రావడానికి ఓకే. మీరందరూ రావాలని కోరుకుంటున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో చాలా గత 5 ఏళ్లుగా కేసులు పెట్టారు. ల్యాండ్ గ్రాబింగ్ జరిగిందని చెప్పేసి మీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఉన్నటువంటి కొంతమంది టీడీపీ గాని, జనసేన గాని, బీజేపీ లీడర్లు అంటున్నారు. సో, వీటన్నిటిని ప్రజలు గమనిస్తున్నారంటారా? అంటే మీరన్నట్టుగా బాధలు పడ్డారంటున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఈ వాలంటీర్ల వ్యవస్థ గాని, వీటి ద్వారా గాని మళ్ళీ తాను ఖచ్చితంగా అధికారంలోకి వస్తానని ధీమా జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేస్తున్నాడు కదా! ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, ప్రజలకు అన్నీ తెలుసు. ఒకటి ప్రజలు గమనించడం కాదు, అన్నీ తెలుసు. ఒక సైలెంట్ రెవల్యూషన్ జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో. అది పక్కన పెడితే వాలంటీర్ వ్యవస్థలో కూడా మీరు అనుకున్నట్టు వాలంటీర్స్ అందరూ జగన్మోహన్ రెడ్డి గారి జేబులో లేరు. ఎందుకంటే అందులో అందరూ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు. ఇన్‌ఫాక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళు కూడా నాకు ఎదురుపడ్డారు. ఈ రోజుల్లో ఇంట్లో జస్ట్ డొమెస్టిక్ వర్క్ చేయడానికి కూడా 10,000 తక్కువ ఎవరు తీసుకోవట్లేదు. అట్లాంటిది 5,000 రూపాయలతోటి శ్రమ దోపిడీ చేసి రేపొద్దున వాళ్ళు ఏదైనా ఎగ్జామ్స్ అటెండ్ అవ్వాలన్నా, ఏదైనా చేయాలన్నా కూడా ఈరోజు
వేరే టైం కూడా వాళ్ళకి లేకుండా వాళ్ళ శ్రమ పూర్తిగా దోపిడీ చేస్తూ వాళ్ళని రాజకీయంగా వాడుకుంటూ ఈరోజు వాళ్ళ జీవితాలను కూడా ఎలా నాశనం చేస్తున్నాడో కొంతమంది వాలంటీర్స్ చూస్తున్నారు. వాళ్ళు కూడా తిరగబడ్డ వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఇట్స్ నాట్ దట్ బయటికి మొత్తం రావట్లేదు అంటారు. బయటికి అంటే ఇది చెప్పాను కదండీ! ఇదొక సైలెంట్ రెవల్యూషన్. అండ్ మీరు చూస్తే అంగన్‌వాడీస్, ఆశా వర్కర్స్ ఎవరైతే గ్రాస్ రూట్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ కూడా గ్రౌండ్ లెవెల్‌లో వాళ్ళందరికీ అర్థమైందండి ఈరోజు ఏం జరుగుతుందో. నాతోటి చాలామంది సీక్రెట్‌గా వచ్చిన సందర్భాలున్నాయి. అండ్ ఎంప్లాయీస్ 2 చేతులతోటి ఓట్లేసామని చెప్పిన ఎంప్లాయీస్ కూడా ఈరోజు సీపీఎస్ విషయంలో అయితే గాని సాలరీస్ కనీసం టైంకి జీతాలు కూడా పడకుండా మా బెనిఫిట్ సంగతి పక్కన పెట్టండి, జీతాలు ఇవ్వండి ప్రభు అని చెప్పి అడుక్కునే పరిస్థితికి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. టీచర్స్, ఎంప్లాయీస్ ఎన్ని విధాలుగా దగా పడ్డారో మనం చూస్తున్నాం. సో ఇవన్నీనండి ఇది ఎలక్షన్‌లో ఇదొక సైలెంట్ రివల్యూషన్. పైకి ఎవరు మాట్లాడరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సభలకి జనాలు తరలించకపోతే ఆళ్ళెక్కడ ప్రాబ్లమ్ పడతారో అని జనాలు తరలిస్తున్నారు. వచ్చినోళ్ళు పారిపోతున్నారు మనం చూస్తున్నాం. సో జనాల్ని చూసి అలా అనుకుంటే ఎవరొచ్చినా సరే జనాలొచ్చేస్తారు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనాలను తీసుకురావడం పెద్ద విషయం కాదు. అదే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి జనాలొచ్చింది. ఒక ఛాన్స్ ఇద్దామని అనుకుని వచ్చిన జనాలు అది కరెక్ట్ జనాలు. ఈరోజు ఆయన తరలించిన ప్రజలను చూసుకుని నాకు ప్రజలున్నారు. నేను వీళ్ళంతా ర్యాంప్ వాక్ ఫ్యాబ్రికేటెడ్. చేసుకుని ఫ్యాబ్రికేటెడ్. ర్యాంప్ వాక్ చేస్తున్నాను నేను. జనాలు చూస్తున్నారు. ర్యాంప్ వాక్‌లు అక్కడ కాదండి. పల్లెటూరులో వచ్చి ఒకసారి ర్యాంప్ వాక్ అయితే జనాలు చెప్పులు తీసుకొని వెంటబడతారు. అక్కడ ఏమైంది పల్లెటూరులో ఏంటి పరిస్థితులు? పల్లెటూరులో చాలా దారుణం అండి. మొత్తం దోపిడీకి గురైంది. రోడ్లు పోయినియి, స్ట్రీట్ లైట్లు పోయినియి, ఎలక్ట్రిసిటీ కట్ చేసేసారు, నిధులు దోచేసుకున్నారు, సర్పంచులు వీధి మీద పడ్డారు, ఎంపీటీసీ, జడ్పీటీ వ్యవస్థ కంప్లీట్ నిర్వీర్యం అయిపోయింది. అండ్ అక్కడ తెలంగాణలో కేసీఆర్ ఏదైతే ఫామ్ హౌస్‌లో కూర్చొని పరిపాలన చేశాడో, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్‌లో కూర్చొని ఇన్నాళ్ళు పరిపాలన చేశారు. ఏదో బస్ అని తిరగడం మొదలుపెట్టారు. ఈరోజు చూసాం ఎవరో చెప్పులు కూడా విసిరిన సందర్భం మనం చూస్తున్నాం. ఇది ఏది పార్టీలు చేయవండి. ఇది కడుపు మండిన ప్రజలు చేస్తున్నారు. ప్రజలు ఏంటంటే ఓపిక పట్టి ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా? ఎప్పుడెప్పుడు ఓటేద్దామా అని ప్రజలు చాలా క్యూరియస్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆయన అనుకున్నట్టు ఇక్కడ రియాలిటీ అయితే లేదు. అండ్ వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు ఏంటంటే మనం సూపర్ ఉన్నాం సార్ అని చెప్తారు. అండ్ వాళ్ళ కారణంగా ఆయన కూడా అదే మైండ్ సెట్‌లో ఉన్నారు. అలా ఉండడం మాకు కూడా మంచిది. అట్లాగే ఉన్నియండి. సో నాకైతే 100% ప్రజల్లోనే ఈ మార్పొచ్చింది. ప్రజలే ఎందుకంటే ఒకరోజు నిద్రపోవాలి ప్రశాంతంగా. పొద్దున్న లేస్తే మన ఆస్తి ఉంటదా? చివరికి మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు సెక్రటేరియట్‌ని, కలెక్టరేట్‌ని ఇక్కడ వైజాగ్‌లో సర్క్యూట్ హౌస్‌తో సహా అన్నీ తాకట్టు పెట్టేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈరోజు అదేమో చంద్రబాబు నాయుడు గారు ఆస్తా అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ఆస్తి ఆయన తాకట్టు పెట్టుకుంటే పర్వాలేదు. కానీ ప్రజల ఆస్తిని తీసుకెళ్ళి తాకట్టు పెట్టి మీకేంటి నొప్పి అని అడుగుతున్నారంటే రేపు పొద్దున్న మన ఆస్తి పేపర్లు కూడా ఇప్పుడు కొత్తగా ఏదో తీసుకొచ్చారట. ఆస్తి పేపర్లన్నీ ఆయన పెట్టుకుంటాడు, డూప్లికేట్లు ఇస్తాడట మనకి. సో దాని మీద కూడా కోర్టుకెళ్ళడం జరిగింది. అంటే అది కూడా తనఖా పెట్టేస్తాడు అనుకుంటాను. అంటే ఈరోజు ప్రజల జీవితం ఈరోజు కంప్లీట్‌గా దుర్మార్గంగా ప్రశ్నించే వారిని గొంతు నొక్కేసి, ఎవరన్నా ప్రశ్నిస్తే మీరన్నట్టు కేసులు పెట్టేసి, వాళ్ళని టార్చర్ పెట్టేసి, వాళ్ళని ఎలాగన్నా సరే అంటే భయపెట్టి నిన్న రాత్రి ఇవాళ మార్నింగ్ నాకు ఒక కాల్ వచ్చింది. కోనవరం నుంచి ఒక విలేజ్‌లో. వాళ్ళందరూ బీజేపీకి ప్రచారం చేస్తున్నారని చెప్పి సీఐ అక్కడికెళ్ళి ఏటపాక సీఐ అక్కడికెళ్ళి వాళ్ళని మీ మీద గంజాయి కేసు పెట్టి లోపల తోస్తామని చెప్పి బెదిరించడం జరిగింది మేడం అని. నేను చెప్పాను వెంటనే రిటర్నింగ్ అధికారికి కంప్లెయింట్ పెట్టండి ఇట్లా జరిగితే అని. మేడం చాలా బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, రకరకాల టార్చర్ పెడుతున్నారని చెప్పి నాకు కాల్స్ రావడం జరుగుతున్నాయి. సో ఈ విధానం అంతా కూడా గమనిస్తుందండి. ఎన్నికల సంఘం కూడా గమనిస్తుంది ఏం జరుగుతుందన్నది. ఎందుకంటే ఎల ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, నియంత ప్రభుత్వం కాదు. బెదిరించి, భయపెట్టి చేయడానికి. అలాగే అడ్డదిగులు సీఏ మీద కంప్లెయింట్స్ ఉన్నాయి. పని కట్టుకొని ఎలక్షన్ టైంలో వాళ్ళకి కావాల్సినోళ్ళని తీసుకొచ్చుకొని ఈ బెదిరించి జనాల్ని భయపెట్టి చేద్దాం అనుకుంటారు. ఒక హత్య చేశానని ఒప్పుకున్న ఒక అనంత్ ఉదయ్ భాస్కర్‌ని అక్కడ పెట్టి రాజ్యం నడుపుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మైండ్ సెట్ ఏంటో సైకో అని అందరూ అంటుంటే ఊరికే కాదు సైకో అనేది. ఎందుకంటే ఇట్లాంటి చేసే పనుల వల్లనే. రైట్. ఇక అరకుకి ఏం చేయాల్సింది ఉంది ఇంకా? మీరు గతంలో ఒకసారి ఎంపీగా చేశారు. మళ్ళీ ఇంకా చేయాల్సింది ఏముంది అరకుకి, అరకు కాన్స్టిట్యున్సీకి సంబంధించి? చాలా చేయవలసింది ఉందండి. ఇప్పటికీ కూడా మినిమం అమ్యూనిటీస్, ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ మెయిన్ ప్రాబ్లమ్స్ గానే ఉన్నాయి. ఎందుకంటే ఆదివాసీలకి ఇప్పటికి కూడా అందవలసిన ఫలాలు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఎవ్రీ డ్రాప్ వాళ్ళకి చేర్చవలసిన అవసరం ఉంది. చేరుస్తాం ఈసారి. అండ్ నరేంద్ర మోడీ గారు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆదివాసీలకు అందించాలనుకుంటున్నారో దాన్ని అందించడానికి వారధిగా నిలిచి స్టేట్ అండ్ సెంటర్ మధ్యన సమన్వయం చేసి సబ్ ప్లాన్ నిధులైతేనే,
వాళ్ళకి రావాల్సిన ఎవ్రీ బెనిఫిట్ వాళ్ళు రావడానికి కృషి చేయడానికి జరుగుతుంది. సో అరకు నియోజకవర్గంలో అంటే మొత్తం పెద్ద నియోజకవర్గం కాబట్టి ప్రచారం పూర్తి స్థాయిలో అలాంటి ఇంకా 40 రోజులు టైం ఉన్నది. ఇప్పటివరకు ఎంతవరకు ఎలా జరిగింది? ఇంకా రాబోయే రోజుల్లో ఏ రకంగా ప్రచారం చేయబోతున్నారు? చాలా బాగుందండి. ఇప్పటి వరకు మనం చేసింది ఏంటంటే, అంటే ఇది ఒక నిరంతర ప్రక్రియగా చేసాం మనం గత 6 నెలలుగా. సో, ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలుపెట్టి పార్వతీపురం చేయడం జరిగింది. అండ్ సాలూరు వెళ్ళడం జరిగింది. మిగతా కాన్స్టిట్యుయెన్సీస్ ఉగాది తర్వాత రంపచోడవరం నుంచి స్టార్ట్ చేస్తాము. అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ బిఫోర్ నామినేషన్ అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ టచ్ చేసొస్తాము. ఆఫ్టర్ నామినేషన్ మళ్ళీ సేమ్ అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ టచ్ వీలుంటే మండల్ హెడ్ క్వార్టర్స్‌ని కూడా టచ్ చేయాలని నేను జాతీయ స్థాయి భావిస్తున్నాను. నాయకులు ఎవరైనా వస్తున్నారా ప్రచారానికి ఇక్కడ? అంటే అటు అడిగామండి. నార్త్‌లో కొన్ని చోట్ల అయిపోతుంది అప్పటికి ఎలక్షన్. ఆ! అడిగామండి. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి ఎప్పుడు కూడా ఇక్కడ గిరిజన ప్రాంతంలో పర్యటించడం జరగలేదు. సో, ప్రధానమంత్రి గారిది అడిగాము ప్రోగ్రాము. డెఫినిట్‌గా కన్సిడర్ చేస్తారని ఆశిస్తాం. ఎందుకంటే స్టేట్ నుంచి కూడా రికమెండేషన్ ఎళ్ళింది. నేను నా వైపు నుంచి కూడా పర్సనల్‌గా కూడా నేను రిక్వెస్ట్ పంపించడం జరిగింది. సో, ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు గాని, అమిత్ షా గారు గాని ఖచ్చితంగా రావడం జరుగుతది. ఒక ప్రోగ్రామ్ అయితే మనకుంటదని ఆశిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఒక 2 ప్రోగ్రామ్స్ అడుగుతున్నాను. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రోగ్రామ్ ఒకటో, రెండో ఆయన, లోకేష్ గారు కూడా చేస్తారని ఆశిస్తున్నాం. సో, పెద్ద ప్రోగ్రామ్స్ ఒక 5, 6 డెఫినిట్‌గా అయితే ఉంటాయి మాకు. రైట్. ఓవరాల్‌గా మీరు అరకు నియోజకవర్గ ప్రజలకి, అరకు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి ఏం అప్పీల్ చేయబోతున్నారు? జీవితం ప్రశాంతంగా ఉండాలంటే, మనం ఇప్పుడు ఈ 60 నెలలు పడిన కష్టం అంతా కూడా మళ్ళీ మనం మర్చిపోయి, మన రాష్ట్ర ప్రభుత్వం గాని, మన జీవితాలు గాని, రాష్ట్రం మనకి మంచి చేయాలనుకున్నా, మంచి లీడర్‌షిప్ కావాలనుకున్నా కూడా, దయచేసి ఇంట్లో కూర్చొని టీవీలు చూడకండి. ఓటు వేయండి. ఆ ఓటు ఎలా వేయాలంటే నెక్స్ట్ మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు, ఎందుకంటే ఓటు చాలా ఇంపార్టెంట్. అందరూ అనుకుంటారు ఇది జస్ట్ ఏంటంటే ఏస్తేవేంటి, వేయకపోతే ఏంటని. ఓటు వేయకుండా మనం ప్రభుత్వాన్ని మనకు కావాల్సింది చేయమని అడిగే హక్కు మనకుండదు. ఓటు అన్నదే ఒక ప్రజాస్వామ్యంలో మనకున్న ప్రాథమిక హక్కు. సో, ఓటు వేయండి. ఎలాంటి లీడర్స్ మీ జీవితంలో మంచి చేస్తారనుకుంటే అలాంటి లీడర్స్‌ని ఎన్నుకోండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశం ఎంత అభివృద్ధి చెందుతుందో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కాబట్టి, మీ అందరికీ అభ్యర్థిస్తున్న అరకు పార్లమెంట్ అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా మీ ముందుకొస్తున్న నాకు కమలం గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అలాగే అరకు పార్లమెంట్ పరిధిలో అరకు కమలం గుర్తుపై వేసి పాంగి రాజారావు గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే పాడేరు మరియు సాలూరు, పార్వతీపురం, రంపచోడవరం నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందుకొస్తున్నారు. వారందరికీ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేయండి. అలాగే పాలకొండలో కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి ముందుకొస్తున్న అభ్యర్థిని కూడా మీ అమూల్యమైన ఓటును గ్లాసు గుర్తుపై వేసి గెలిపించాలని కోరుతున్నాను. ఓకే. రైట్. కొత్తపల్లి గీత గారు, ఆల్ ది బెస్ట్. మరోసారి అరకు ఎంపీగా మీరు మీ అదృష్టాన్ని పరీక్షించాం. మే 13వ తారీఖున మరి ఈ అరకు ప్రజలు మీకు ఏ రకమైనటువంటి తీర్పిస్తారో చూస్తుండాలి. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.